ఉన్నారు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎన్సెట్టి సురేష్ బాబు గారు జై భారత్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మాట్లాడినటువంటి పెద్దలు నా గురించి చక్కటి మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా చెవులు అమృతం పోస్తున్నంత ఆనందంగా అనిపించింది. ధన్యవాదాలు సార్ ప్రతి ఒక్కరికి. ఇకపోతే ప్రస్తుత రాజకీయాల గురించి అయితే నేను ఏ పార్టీని కానీ అవన్నీ కానీ విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అదే కనుక బాగుంటే ఈరోజు నేను పోటీలో రావాల్సిన అవసరం లేదు. జై భారత్ అనే కొత్త పార్టీ కూడా రావాల్సిన అవసరం లేదు. వైఫల్యాల నడుముతో రాష్ట్రం పరిస్థితులు దిగజారిపోతున్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన కనీస అవసరాలు, చట్టంలో ఉన్నటువంటి రావాల్సిన హక్కులు, పార్లమెంట్లో ఇచ్చినటువంటి హామీలు ఏమీ సాధించడంలో విఫలమైన తీవ్ర విఫలం జరిగి ఇప్పటికి 10 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్రం తాలూకు హక్కుల్ని కాపాడాలి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. కనీసం మనకు రావాల్సిన హక్కులండి. జిఎస్టీ అనేది మీ అందరికీ తెలిసింది. ఎందుకంటే మీరందరూ కూడా విద్యులు వివేకులు న్యాయవాదులు, అంటే చాలా సామాజిక బాధ్యత సామాన్య పౌరుల కంటే మన తాలూకా వర్గం మీదే చాలా ఎక్కువ ఉంది. కాబట్టి జిఎస్టీలో ఎంత భాగం మనకు రావాలన్నది మీకు ఎవరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు వచ్చి అందులో హక్కుగా రావాల్సిన భాగాన్ని కూడా రాష్ట్రానికి ఇవ్వకుండా చట్టంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాయలసీమ అభివృద్ధి గురించి పొందుపరిస్తే దుర్మార్గం ఏదో ముసిపేసినట్లుగా 10 ఏళ్లలో మీరు ఒకసారి లెక్క తిరిగేసుకోండి, జిల్లాకి 50 కోట్ల రూపాయలు. ఈవెన్ మరి ఇలాంటప్పుడు మన ఆంధ్రుల పౌరుషం ఏమైపోయింది? చాలా బాగా అనిపిస్తే ఈరోజు రాష్ట్రంలో జై భారత్ పార్టీ అనేది ఒక ప్రత్యామ్నాయ రాజకీయంగా ఈరోజు తెర మీదకి రావడం అనేది జరిగింది. పోరాటం చేసేటప్పుడు యోధులు వెనకాలే వీరులు నిలబడతారు. పోరాటం చేసే వాళ్ళు వెనకాలే పోరాటం చేయాలన్న తపన వాళ్ళు నిలబడతారు. వెళ్ళి శాస్త్రాంగ నమస్కారం చేస్తుంటే వాళ్ళ వెనకాల ఎవరైనా ఎందుకు నిలబడతారు? ఆ ఆలోచనలో నుంచే పుట్టుకొచ్చిందే జై భారత్ నేషనల్ పార్టీ. మీ అందరికీ తెలిసి ఇందాక పెద్దలు చెప్పారు లక్ష్మీనారాయణ గారి గురించి. ఎన్నో అవినీతి, ఒక చరిత్ర మన భారతదేశంలోకి వెళ్తే ఒక చరిత్ర అన్నమాట. సిబిఐలో జేడి జాయింట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి ఒక వివి లక్ష్మీనారాయణ గారు అంటే ఒక చరిత్ర. ఆయన పనిచేసినటువంటి ఆ బాధ్యతలు ఏమైనా ఉన్నాయో జాయింట్ డైరెక్టర్. ఈరోజు భారతదేశంలో ఎవరైనా వివి లక్ష్మీనారాయణ నీకు తెలుసా అంటే నన్ను అడిగితేనే ఎవరైనా అంటాం. జేడి లక్ష్మీనారాయణ గారు తెలుసా అంటే దేశం మొత్తంలో ఆయనని చూపించేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నారు. అంత చక్కటి మానసిక దృఢంగా ఉన్న వ్యక్తి, అంత పోరాట పటిమ ఉన్నటువంటి వ్యక్తి. మొన్న కూడా ఆ రోజు కేసుల్లో, ఎందుకంటే పత్రికా ముఖంగా అందరికీ కూడా వచ్చింది, ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి గారి కేసుని ఈయన దర్యాప్తు చేశారు. మీ అందరికీ తెలిసి ఆ ఉదంతం అంతా కూడా. మొన్న లక్ష్మీనారాయణ గారిని ఏ విధంగా త్రెట్టవాలి, ఎందుకు అని చెప్పి రెక్కి కూడా నిర్వహించడం జరిగింది వైజాగ్లో. దాని మీద స్పందించి సార్ దగ్గరికి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఇమీడియట్ గా పట్టుకెళ్ళి ఆ సిపి దృష్టిలో పెట్టడం, సిపి గారు ఆ సంబంధిత ఎవరైతే రెక్కి నిర్వహించిన వ్యక్తులు ఎవరైతే అపవాదులు మోస్తున్నారో వాళ్ళకి సమన్లు జారీ చేయడం, వాళ్ళ దగ్గర నుండి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం, సార్కి ఏమో సెక్యూరిటీని పెంచడం అనేది కూడా జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో మన విశాఖ ఉత్తరం నుండి శ్రీ లక్ష్మీనారాయణ గారు పోటీ చేయడం జరుగుతుంది. అక్కడ మంచిగానే రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు. ఇకపోతే మన అనకాపల్లికి వచ్చేసరికి నన్ను వాళ్ళు గుర్తించి, జేడీ ఫౌండేషన్ వాళ్ళు గుర్తించి, సార్ మిమ్మల్ని 10 ఏళ్ళుగా మేము చూస్తున్నాం, అప్పుడు లోక్సభలో పనిచేశారు, తర్వాత ప్రజల గురించి పలు ఉద్యమాల్లో మిమ్మల్ని చూసాం, కాబట్టి మీరు వచ్చి మా పార్టీని నడిపించండి, జై భారత్ పార్టీ నుండి ఇక్కడ నుండి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి వాళ్ళు వచ్చి నన్ను కోరడం. నేను వాళ్ళకి చెప్పాను, ఏముందని చెప్పి నన్ను పోటీ చేయమంటారు, నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా జనబలం ఉందా, ఏముందని చేయమంటారని నేను వాళ్ళని అడగడం. అవేమీ అవసరం లేదు సార్, మీరు చేయండి చాలు అని చెప్పి వాళ్ళు నాకు ధైర్యం చెప్పి ఈరోజు నాకు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కూడా కల్పించడం అనేది జరిగింది. ఇది నా తాలూకా అదృష్టంగానే భావిస్తున్నాను. గతంలో జయప్రకాష్ నారాయణ గారితో
నేను కూడా పనిచేశాను. లోక్ సత్తా పార్టీలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను. అదేవిధంగా ఆ రోజు అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా నేను పనిచేశాను. సో ఆ రోజుల్లోనే అప్పటి నుండి పెద్దలు చెప్పినట్టు షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడ ప్రజలకి ఇది అవసరం, ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే ప్రత్యామ్నాయం లేదు. ఈ అనకాపల్లి నియోజకవర్గంతో పాటు పక్కనున్న నియోజకవర్గాలు కూడా రైతాంగానికి రూపాయిని పుట్టించేటువంటి ఒక వనరు ఏదైనా ఉందంటే ఈరోజు అది ఒక షుగర్ ఫ్యాక్టరీ, వేరే ఏం లేదు. ప్రత్యామ్నాయంగా మనకి మార్కెట్ యార్డ్ ఒకటి ఉన్నప్పటికీ ఆ మార్కెట్ యార్డ్ కొంతమేర పరిమితి కొంతవరకే ఉంది కాబట్టి ఇదైతే చాలా విస్తృతంగా ఉంది కనుక ఈ రోజు కూడా నేను షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఆ రోజు జయప్రకాష్ నారాయణ గారు మీ అందరికీ తెలిసింది, ఆయన ఐఏఎస్గా చేసి ఈరోజు అస్త్ర సన్యాసం చేసినట్లుగా రాజకీయ సన్యాసం, అంటే మేము రాజకీయాల్లో పోటీ చేయగానే రాష్ట్ర రాజకీయాల్లో ఉంటామని చెప్పి ప్రకటన చేయడం, ఆయన రాష్ట్రంలో ఎక్కడి నుండి కూడా పోటీ చేయకపోవడం, మాలాంటి వాళ్ళందరికీ ఒక ప్రత్యామ్నాయంగా ఈరోజు జేడి లక్ష్మీనారాయణ గారు, జయప్రకాష్ నారాయణ గారికి జేడి లక్ష్మీనారాయణ గారికి చాలా తేడా ఉందండి. జయప్రకాష్ నారాయణ గారు కొంత ఆయన లిమిట్ పెట్టుకుంటారు, ఆ లిమిట్ సర్కిల్లోనే ఉంటారు. ఆ రోజు లోక్పాల్ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు కథ పేరు అన్నా హజారే గారు అక్కడ దీక్ష చేస్తుంటే మన రాష్ట్రం అంతా కూడా కదిలించడానికి ఆ రోజు బస్సు యాత్రను చేపట్టి ఆ రోజే మమ్మల్ని తెర మీదకు పెట్టేటువంటి పరిస్థితులు చూసాం. ఆ తర్వాత అటువంటి ఉద్యమాలు ఎక్కడ కూడా ఆయన చేసినటువంటి దాఖలాలు లేవు. బట్ జేడి లక్ష్మీనారాయణ గారు అలా కాదు, మన రాష్ట్రం నుండి ఆయన విఆర్ఎస్ తీసుకున్న దగ్గర నుండి కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కావాలి అని చెప్పి జిఎస్టీలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, మరీ ముఖ్యంగా మన అందరికీ తెలుసు ఈరోజు మన విశాఖ ఆ స్థాయిలో పేరు గడించిందంటే రాష్ట్రానికే మణిహారం. మన విశాఖ స్టీల్ ప్లాంట్ 37 మంది ప్రాణ త్యాగాలు చేశారు. మన విశాఖ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో విశాఖలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి తెలంగాణలో సుమారు 12 మంది ప్రాణ త్యాగాలు చేశారు. అటువంటి చరిత్ర కలిగినటువంటి స్టీల్ ప్లాంట్ ని అమ్మకానికి కోరుకుంటే ఈ రోజు జేడి లక్ష్మీనారాయణ గారు హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. అందుకనే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఒక అడుగు ముందుకి 10 అడుగులు వెనక్కి, ఒక అడుగు ముందుకి 10 అడుగులు వెనక్కి వేయడం అనేది జరుగుతుంది. ఇది జై భారత్ సాధించినటువంటి ఒక విజయం. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రయోజనాల సాధన గురించి లక్ష్మీనారాయణ గారు ఈ రోజు కూడా పోరాటం చేస్తున్నారు. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మొన్న ప్రత్యేక హోదా గురించి మన అసెంబ్లీ లాస్ట్ సెషన్స్ జరుగుతూ ఉంటే మంత్రివర్గాన్ని కలిసి వినతి పత్రాలు ఇస్తామని చెప్పి జేడి లక్ష్మీనారాయణ గారు, అలాగే మా ప్రత్యేక హోదా విభజన హామీ సాధన సమితి చలసాని శ్రీనివాస్ గారు, సిపిఐ సిపిఎం రాష్ట్ర నాయకులు అందరూ కలిపి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళని కూడా తీసుకొని పోయి నిర్బంధించి అరెస్టులు కూడా చేయడం అనేది జరిగింది. అంతకుముందు పార్లమెంట్ లో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక ఆ స్థాయిలో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర హక్కుల గురించి అరెస్టుల వరకు కూడా పోరాటం చేస్తున్నారంటే ఎందుకంటే మనకి ఏం కావాలి, ఎందుకంటే మంచి నాయకుడు మనకి ఎక్కడ దొరుకుతాడు. అదే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా జై భారత్ పార్టీని జాయిన్ అవ్వడం జరిగింది. ఈ విధంగా నడిపించడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల గురించి అయితే కట్టుబడి ఉన్నారు. లేకపోతే నా వరకు వచ్చేసరికి కాస్త నా గురించి కూడా ఒక 2 ముక్కలు చెప్పుకోవాలి కాబట్టి ఎప్పుడు నేను ఒకటే చెప్తా ఉంటాను. ప్రజలకి మొన్న మనం ఆ సిచ్యువేషన్స్ నుండి బయటపడ్డాం. ఏంటవి? కరోనా సమయం అందరూ తెలుసు, మొత్తం లాక్డౌన్ విధించేసి ఎక్కడికక్కడ నిర్బంధాలు చేసేసి కళ్ళు ముందే లాఠీ చార్జులు, ఒక భయానకమైనటువంటి పరిస్థితి, ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. లాక్డౌన్ విధించిన మొదటి రోజు నుండి లాక్డౌన్ ఎత్తేసి ఆఖరి రోజు వరకు కూడా నేను, నాతో పాటు ఉన్నటువంటి ఈరోజు ప్రెసిడెంట్ గా పోటీ పొందుతున్నారు, అయిపోయింది సాయి గారు, అలాగే శివయ్య గారు, ఒక వర్గం ఒక 60 మంది ఖచ్చితంగా ప్రజల గురించే పనిచేస్తాం. డే 1 నుండి ఆ రోజు సాయి గారి పిల్లల పుట్టినరోజు, ఆ రోజు లగాయత్తు భోజనాలు పంపకు, ఆ రోజు అర్ధరాత్రి మంచి సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు లాక్డౌన్ విధించారు. రోడ్డు మీద లాఠీ చార్జులు జరుగుతున్నాయి మా కళ్ళు ముందే. అయినప్పటికీ కూడా ఆ లాఠీ చార్జ్ లో ఈ ప్రోగ్రామ్ కి పెట్టినటువంటి పిల్లలకి భోజనాల గురించి తెస్తే
భోజనాలు ఉండిపోతే ఆ రోజు ఈ భోజనాల పంపిణీ పథకం స్టార్ట్ చేయడం జరిగింది. మమ్మల్ని చూసి ఎంతో మంది ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. ఆఖరిగా చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ రోజు ఒక ఏఎస్ఐ అనుకుంటారు పాపం, రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నాడు, షుగర్ పేషెంట్, సన్నంగా ఉన్నాడు. ఆఖరిగా ఉన్నటువంటి మా చేతిలో ఉన్న ప్యాకెట్ ఒక నలుగురు భార్య భర్త, ఇద్దరు పిల్లలు అక్కడ విశ్రాంతపేట దగ్గర బ్రహ్మంగారి గుడి ముందు కూర్చొని ఉన్నారు. మా చేతిలో ఉన్నది ఆఖరి ప్యాకెట్, అది భోజన ప్యాకెట్. అంతా పనిచేసాం. ఎలా పట్టుకెళ్ళి వాళ్ళు అడిగా ఇక్కడ ఎవరున్నారంటే అందులో అక్కడ ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, పట్టుకెళ్ళి ఇవ్వండి అన్నారు. మేము పట్టుకెళ్ళి ఇలా ఇచ్చేయడానికి ఇలా ముందు పడేసి జస్ట్ చేతిలో ఇలా పడేసాం. ఆ పోలీసు అధికారి పాపం అన్న 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 అని చెప్పి పరిగెత్తుకొని వచ్చాడు మా దగ్గరికి. ఒళ్ళు చలించిపోయింది. ఏం కావాలని ఏమైందనంటే ఏముందన్న అందులో ఏముందన్న అని చెప్పేసి, అన్న మీరు షుగర్ పేషెంట్ లా ఉన్నారు ఉండండి అని చెప్పి అక్కడ షిరిడి సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళి ఒక ఇంటికి కిరాణా కొట్టి ఓటేస్తుంటే తలుపులు కొట్టి లేపి పాపం బిస్కెట్లు టిక్లు అన్ని పట్టుకెళ్ళి ఆయన చేతిలో పెట్టి ఆ రోజు ఫేస్బుక్ లో లైవ్ వీడియో కూడా పెట్టారు. ఆ రోజు నుండి పోలీసులకి డిపార్ట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనోలే క్యూ కట్టారు ఇవ్వడానికి. అటువంటి ఉద్యమాలు కరోనా సమయంలో కూడా మేము చేయడం జరిగింది. అందులో కీలక పాత్ర మమ్మల్ని నడిపించిన దాంట్లో మన సాయి వెంకట లక్ష్మి గారు కానీ, శరీ గారు కానీ అద్భుతమైన ప్రోత్సాహాలు అందించారు. పాదయాత్రలు చేస్తున్న వాళ్ళకి ఎంత సర్వీస్ అండి, తిన్న వాళ్ళకి తిన్నంత ఫుడ్. నిజంగా భారతదేశం అన్నపూర్ణం అనడానికి అదే నిదర్శనం. అందరూ ఇంట్లో కూర్చుంటే ఆ రోజు రోడ్డు పడున నడుచుకుంటూ పోతున్నటువంటి దినసరి వేతన కార్మికులకి అన్నం ఎలా పంచామో మాకు తెలియదండి. మా జోబులంతో రూపాయి ఖర్చు పెట్టలేదండి. కానీ ప్రతిరోజు అన్నం అవుతానే ఉండేది. నిత్యానందానం లాగా వచ్చిన కల్లా ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చి పంపిస్తానే ఉన్నాం. అమోఘమైనటువంటి సర్వీస్ అండి, అది నేను చెప్పుకోవడం కాదు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మనకి మళ్ళీ నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అందులో ఉన్నటువంటి గొప్పలు వివరిస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం, అట్టడుగున ఏ విధంగా నిర్వీర్యం అయిపోతుందో, రైతాంగం ఎలా కొట్టుకు చచ్చిపోతారన్నది మనం ఇప్పటికే విషయం సాధించాం. ప్రభుత్వాల తాలూకా పునాదులు కదిలే స్థాయికి ఈరోజు చేరుకోవడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా జరిగినాయి కనుక ఇది నా వరకు నేను ఇంకా చాలా పోరాటాలు అనేది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉండడం అనేది జరిగింది. నాకు పెట్టినటువంటి అపీల్ నేను ఒకసారి నా మేనిఫెస్టో మీకు చదివి వినిపిస్తాను. అంటే మనకి సంబంధం లేకుండా ఉండొచ్చు, కానీ కొన్ని విషయాలు మనకి ప్రత్యక్షంగానే రిలేటెడ్గా ఉంటాయి. నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యవసరమైనటువంటివే మీ ముందు నేను పెడుతున్నాను. అంతకన్నా ముందు ఏదైతే మన అడ్వకేట్ పెద్దలు మాట్లాడి నాకు సలహాలు సూచనలు ఇచ్చారో అవి ఖచ్చితంగా నా శక్తి సామర్థ్యాలు, నేను ఎమ్మెల్యేగానే ఉండాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా రిప్రజెంటేషన్ అనేది మొదలు పెడతాను. మీ అందరితో కలిసి ఏ స్థాయి వరకైనా సరే ఉద్యమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను గెలిపించినట్టయితే మీరు అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు, అందులో అనుమానం అవసరం లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు. అదేవిధంగా నేను మీలో ఒకటి, మనంతా ఒక చెరువు అనుకుంటే అందులో నేను ఒక చేపని, చిన్న చేపని, ఇప్పుడే ప్రాక్టీస్కి వచ్చినటువంటి చేపని. సో ఉన్న సమస్యలు ఎలా ఉన్నాయనేది నేను కలారా ప్రాక్టికల్గా చూస్తున్నాను. ఆ ప్రతి సమస్యని కూడా నెరవేర్చడానికి ఎవరు నన్ను ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన బాగు గురించి, మనందరి బాగు గురించి ఖచ్చితంగా మనం పోరాటం చేద్దాం. అందరూ ఐక్యతగా ఉంటే మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని ఖచ్చితంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. అదేవిధంగా మిత్రులారా, మొట్టమొదటిగా మా మేనిఫెస్టో, మా జై భారత్ నేషనల్ పార్టీ తాలూకా మేనిఫెస్టోలో ముఖ్య సారాంశం ఏంటంటే ఉపాధి 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 ఉద్యోగ అవకాశాలు. అందరూ కూడా ఉద్యోగ అవకాశాల పేరు చెప్పి మోసం చేసుకుంటూ పోతా ఉన్నారు. కానీ మా దగ్గర చాలా స్పష్టంగా ఉంది. జనవరి 15 నోటిఫికేషన్కి హామీ ఇచ్చారు. అదేవిధంగా టీచర్స్ డే రోజుని టీచర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్కి హామీ ఇచ్చారు. అదేవిధంగా మన ఇండిపెండెన్స్ డే రోజుని నోటిఫికేషన్కి హామీ ఇచ్చారు. సంవత్సరానికి 4 నోటిఫికేషన్లు కూడా ఖచ్చితంగా వస్తాయి. ఆ నోటిఫికేషన్ అనేవి నీతిగా నిజాయితీగా నిబద్ధతతో జరుగుతాయి. ఎక్కడ కూడా వైలేషన్ లేకుండా మా మాటకి కట్టుబడి ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి హామీలు మనకు ఉండవు కదా, మనం ఇవ్వలేం కదా ఎమ్మెల్యేగా. సో నేను మన నియోజకవర్గానికి మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశం ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి భారీ పరిశ్రమ సుమారు 1500 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించేటువంటి భారీ పరిశ్రమకి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నేను ఎప్పటి నుండో పోరాటం చేస్తున్నటువంటి 1500 మందికి కాదండి, ఎంతమంది ఈ రోజు ఆ షుగర్ ఫ్యాక్టరీ మన అన్న చెప్పినట్టు 4 లక్షల టన్నులు తిరగాల్సినటువంటి షుగర్ ఫ్యాక్టరీ 60,000 టన్నులు తిరిగితేనే 2,000 మంది అన్నదారులకు ఉపాధి కలుగుతుంది. ఈ రోజు మేము దాన్ని 2,500 టన్నులకి మేము హామీ ఇస్తున్నాం. ఆధునీకరణ చేసి సుమారు 5,000 మందికి ప్రత్యక్ష ఉపాధి ఇవ్వడం జరుగుతుంది. పరోక్ష ఉపాధి అంటే ప్రతి కూలీకి ఉపాధి ఉంటుంది. రైతాంగానికి అయితే ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర 3,100 రూపాయలు ఉంటే నేను అధికారంలోకి వస్తాను, మనకు అధికారంలోకి వస్తే కనుక రైతుకి టన్ను ఒక చెరుకుకి టన్ను చెరుకుకి 3,500 రూపాయలు మనం ఇచ్చేయడానికి హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఆ షుగర్ ఫ్యాక్టరీ అవసరం. చెరుకు లేదని చెప్పి ఒక విష ప్రచారాన్ని చేస్తున్నారు. అసలు చెరుకు ఉత్పత్తి ఎంత ఉందో రికార్డు చేసే మెకానిజం లేదు. ఆ విషయం తెలియక ఈ ప్రధాన పార్టీ రాజకీయ నాయకులు అందరూ కూడా చెరుకు లేదని చెప్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటంటే వ్యవసాయ అధికారులు ఇచ్చినటువంటి సమాచారాన్ని పట్టుకొని చెరుకు లేదని చెప్తున్నారు. అసలు చెరుకు రైతు ఏ వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళి విత్తనం కొనుక్కోవడానికి సంగతి ఈ నాయకులకి తెలియదా? తెలుసు. ఎందుకంటే చెరుకు రైతు ఆయన చెరుకు కాదు, ఆయన పొలంలోనే దాన్ని తయారు చేసుకుంటాడు, కట్టుకుంటాడు. ఆ మెకానిజం లేదు. ఈ కర్మాగారాలు తిరిగితే ఆ మెకానిజం వస్తుంది. అప్పుడు చెరుకు పంట ఎంత ఉందో వీళ్ళ కంటికి కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది నియోజకవర్గ సమస్య. మరొక నియోజకవర్గ సమస్య ఏంటంటే మీ అందరికీ తెలుసు, రైవాడ శారదా నది తెలుసు కదండి, శారదా జలాలు తెలుసు కదా. శారదా నదిలోకి నీరు ప్రవహించినప్పుడు ఒకసారి మీరందరూ కూడా అధ్యయనం చేయించండి, రిపోర్టులు తీసుకోండి. శారదా నది ప్రవహించినప్పుడు రైతులకి హక్కుగా ఉన్నప్పుడు మన దగ్గర 30 అడుగుల్లో నీళ్ళు వచ్చేది. బోరుబావులు తవ్వించినా, బావులు తవ్వించినా, మోటార్లు వేసుకున్నా కానీ 30 అడుగులు లేదా 35 అడుగుల్లో నీరు పడేది. ఈ రోజు మీరు తప్పించండి, 65 అడుగులు తప్పించండి. ఎక్కడైనా నీరు పడుతుందంటే వచ్చి నాకు చూపించండి, నేను సవాల్ ఇస్తున్నా. ఎందుకు అలా జరుగుతుంది అంటే రైవాడ నుండి కిందకి నీరు రావటం లేదు. శారదా నదిలోకి నీరు రావాలంటే రైవాడ నీళ్ళు ఒక్కటే దిక్కు. రైవాడ నీరు శారదా ఆయకట్టుదారుల హక్కు. 1 కాదు 2 కాదండి, 1,00,000 ఎకరాలండి. 1,00,000 ఎకరాలని మార్చేస్తున్నారు. శారదా ఆ రైవాడ జలాన్ని అమ్ముకుంటున్నారు సిగ్గు లేకుండా. ఆ రైవాడ కట్టేటప్పుడు ఇచ్చిన హామీ ఏంటి? రైవాడ ఇరిగేషన్ ప్రాజెక్ట్, సాగునీటి జలాశయం. అది దానిని గత కాంగ్రెస్ పాలకులు ఇబ్బంది లేదు నాకు చెప్పడానికి. ఆ రోజు కరువు వచ్చింది వాస్తవమే, స్టీల్ ప్లాంట్ కి నీరు అవసరం పడింది వాస్తవమే, విశాఖకు తాగునీరు లేదు వాస్తవమే. ఆ రోజు కరువు నేపథ్యంలో 2 సంవత్సరాలకి మేము నీటిని తరలిస్తామని చెప్పి జీవో ఇష్యూ చేసి దుర్మార్గంగా 20 సంవత్సరాలైనా సరే అదే జీవోను కొనసాగిస్తున్నారు. అసలు ఏమైనా బాధ్యత ఉందా? నేను తీసుకుంటున్నాను ఆ బాధ్యత. నాకు అవకాశం ఇవ్వండి, ఆ రైవాడ జలాన్ని తీసుకొచ్చి మన రైతాంగానికి ఇప్పిస్తాను. నేను ఇచ్చేటువంటి 2వ హామీ అది. 3వ భయంకరమైన ఇష్యూ అండి. నాకు తెలిసి మనందరం ఆ మాత్రం ఈ మాత్రం సెటిల్డ్ పీపుల్ ఇల్లు వాకిళ్ళు ఉంటాయి కదా, ఇల్లు ఉంది కదా, అందరికీ ఇల్లు ఉంది కదా, అందరికీ ఏదో చిన్న కొద్దో గొప్ప ఖాళీ స్థలాలు ఉన్నాయి కదా, 1 అరెకరో ఎకరో 10 భూములు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు మొన్న నేను రిక్వెస్ట్ చేశాను, అన్న మన కుమార్ అన్న దగ్గరికి వెళ్ళి, అన్న మన జీవో ఇచ్చింది కదా 2020లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్హాన్స్మెంట్ కాదు, ఎవ్రీ ఇయర్ ఎన్హాన్స్మెంట్, వాల్యూ బేస్డ్ ప్రాపర్టీ ట్యాక్సెస్
సిస్టమ్. ఇది ఒక కొత్త సిస్టమ్, వాల్యూ బేస్డ్ ప్రాపర్టీ ట్యాక్సెస్. అది ఇచ్చారు కదన్నా ఒకసారి ఆ జీవో, ఎందుకంటే కుమారన్న దగ్గర ఉంటుందో నాకు తెలుసు. అప్పుడు ఆయన కౌన్సిల్ కింద ఉన్నారు, పెద్ద పోరాటం ఎదురు చేశాం. అంటే ఆయన అప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు, నేను ప్రతిపక్షంలో ఉన్నాయి కాబట్టి కమిషనర్ దగ్గరే పెద్ద పెద్ద ఫైటింగ్లు జరిగినాయి. వెళ్ళి అడిగితే లేదు నా దగ్గర ఉంటుంది ఆఫీస్లోనే, ఒకసారి రా నేను తీసిస్తానని చెప్పి తీసిచ్చాడు. 198/2020 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది. 14/11/2020 ఇచ్చింది జీవో. అంతవరకు ఉన్నటువంటి మున్సిపల్ చట్టాలని, అంతవరకు ఉన్నటువంటి కార్పొరేషన్ చట్టాలని మారుస్తూ అమెండ్మెంట్ చేస్తూ ఆ రోజు వరకు ఉన్నటువంటి 5 ఏళ్లకు ఒక్కసారి ఎన్హాన్స్ అంటే పెంచుకోవడం కాదండి, మార్పు చేసుకోవడం. ఎందుకంటే ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన ప్రాపర్టీకి పెంచడానికి లేదు, ఆ రోజు నుండి తగ్గించాలి. ఆస్తి తాలూకా వాల్యూ తగ్గుతుంది కాబట్టి, ఆ వాల్యూ మీద వచ్చేటువంటి ఆదాయం తగ్గుతుంది కాబట్టి ఆ రోజు విధానం ఆస్తి మీద వచ్చే ఆదాయం మీద లెక్కలు కట్టి ఇప్పుడు జోనల్ విధానం అంటారు దాన్ని. ఆ జోనల్ విధానం మీద లెక్క కట్టి ఇచ్చేటువంటి ఆ తాలూకా సిస్టమ్ ని మారుస్తూ వీళ్ళు ఏం చేశారు, క్యాపిటల్ ప్రాపర్టీ క్యాపిటల్ బేస్డ్ వాల్యూస్ ని ఈ రోజు ట్యాక్స్ రూపంలో తేవడానికి ఆ జీవో నిర్వహించారు. ఆ జీవో ప్రకారం ఆస్తి విలువలో, నేను జడ్జి గారికి చెప్తాను, మీకు కూడా చెప్తున్నాను, సీనియర్ అడ్వకేట్లు జూనియర్ అడ్వకేట్లు, కైండ్లీ నోట్ దిస్ పాయింట్. ఏంటది, ఆస్తి విలువలో 15% వరకు కూడా ఆస్తిని ఇంపోజ్ చేయడానికి, ఆస్తి మీద పన్నులు ఇవ్వడానికి, విధించడానికి జీవీఎంసీలకి అదే విధంగా మున్సిపాలిటీస్ కి కూడా హక్కును కల్పించడం జరిగింది. అంటే ఎంతండి, ₹1 సరాసరిగా ₹1 అనుకుంటే ఆస్తి విలువ అందులో 15 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ వేసుకోవచ్చు. భయంకరమైన చట్టం. ఈ చట్టాన్ని కనుక అమల్లోకి తీసుకొస్తే డిస్పెన్స్ ఏదో అవుతుందండి, దానివల్ల నా వాయిస్ ఇబ్బంది అంటే ఒక ₹1 వాల్యూ ఉన్న దానికి 15 లక్షల రూపాయల వరకు కూడా ట్యాక్స్ ఇంపోజ్ చేసుకోవచ్చు. ఒకసారి 15 లక్షల రూపాయలు ఒకేసారి ట్యాక్స్ ఇంపోజ్ చేస్తే ప్రజలందరూ వెళ్ళి అధికారులను తొంతారు కాబట్టి, ప్రజల మీద ప్రభుత్వాల మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఆ రోజు దానికి మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అబ్బాయి మేము పెంచట్లేదు, ఈ సంవత్సరం ఉన్న పన్నులో 15% మాత్రమే పెంచుతున్నాం అని చెప్పి హామీ ఇచ్చి ప్రజల్లో వ్యతిరేకత రాకుండా దాన్ని చల్లార్చడం అనేది జరిగింది. ఆ తర్వాత మేము కమిషనర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే అది సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం 15%. ఇప్పుడు ఏదైతే మనం చట్టం పన్ను కడుతున్నామో దాని మీద ప్రతి సంవత్సరం 15% విధించడం అనేది జరుగుతుంది. నా ప్రాపర్టీ విషయంలోనే ఈ 2020 సంవత్సరానికి నేను కట్టాల్సింది సంవత్సరం, అర్ధ సంవత్సరాలు కాకుండా సంవత్సరం మొత్తం మీద ₹2,500 నా ట్యాక్స్. ఈరోజు మొన్న నేను కట్టింది 2024 సంవత్సరం మార్చి 30వ తారీఖు, ఏప్రిల్ 30వ తారీఖు నేను కట్టిన ట్యాక్స్ ₹4,000. ఈ సంవత్సరం 15% కంటే ఎక్కువ. ఎంత అడిగితే 20% పెంచారు. మీ ప్రాపర్టీలు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నాకేం పగా మీద మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎంత కట్టాం, 2020లో ఎంత కట్టాం, 2021లో ఎంత కట్టాం, 2021లో ఎంత కట్టాం, 2022లో ఎంత కట్టాం, ఇప్పుడు ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది పరిస్థితి. ఈ చట్టం గురించి ఎవరికీ తెలియదా? ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికీ తెలియదా? పాపం ప్రతి ఒక్కరికి తెలుసు. కూడా తెలియదని చెప్పడానికే నేను ఎన్నికల్లో పోటీ చేస్తానన్న దగ్గర నుండి నేను ప్రచారం చేస్తున్నాను. నేను అధికారంలోకి వస్తే ఈ దిక్కుమాలిన చట్టాన్ని రద్దు చేయడానికి నేను కృషి చేస్తానని చెప్పి ఇప్పటికీ కూడా దాని గురించి తప్పించుకొని వెళ్ళిపోతున్నారే తప్ప ఎక్కడా కూడా మాట్లాడట్లేదు, ఎక్కడా ప్రస్తావన చేయట్లేదు. మీరు ఎందుకంటే ఇది మీకు విజ్ఞత కలిగినటువంటి న్యాయవాదులు కాబట్టి, సమాజం మీద బాధ్యత ఉన్నటువంటి న్యాయవాదులు కాబట్టి ఇంత సమయం తీసుకొని మీకు నేను ఎంత వివరంగా వివరించడం వెనకాల ఉన్నటువంటి కారణం అది. ఇది హైకోర్టులో కూడా కేసు ఫైల్ అయింది. ఏమవుతుందో మీకు తెలిసిందే. ఆ కేసు